హాయ్ అండి, వెల్కమ్ టు ఆశాస్ కిచెన్. ఈరోజు మనం మామిడికాయ పప్పు తయారు చేసుకుందాం రండి. ముందుగా మామిడికాయ పప్పుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కందిపప్పు 2 కప్పులు, మామిడికాయ, కొత్తిమీర, పచ్చిమిర్చి, కరివేపాకు, 2 టమోటాలు, మీడియం సైజ్ ఆనియన్ అండి, ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. మామిడికాయను కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను పీల్ తీసుకోలేదండి. కారం, పసుపు, ఉప్పు, ఆయిల్. కందిపప్పుని 3 times నీట్గా కడుక్కున్నానండి. ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు చూడండి, చిన్నవి ఇవి. నేను మళ్ళీ చెప్తున్నాను, పీల్ తీసుకోలేదండి. ఆనియన్ ముక్కలు అండి ఇవి. టమాటా 2 టమాటాలు, పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి. ఇది కూడా కొత్తిమీర తరుగు, ఇది కరివేపాకు. మొత్తం ఇందులో ఇలా వేసేసుకోవాలి. కారం కావాల్సినంత వేసుకోండి. పసుపు, కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఇందులో ఆయిల్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకొకటి ఏమంటే పప్పు పొంగకుండా ఉంటుంది, పొంగదు పప్పు. ఇప్పుడు విజిల్ వచ్చాక పొంగిపోతుంది కదా, అట్లేం పొంగదండి. తర్వాత మొత్తం అన్నీ ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి. ఇలా నీట్గా కలుపుకొని, నేను సాల్ట్ వేయలేదండి ఇందులో. ఇలా మొత్తం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నాక ఇలా మూత పెట్టేసుకోవాలండి. 4 విజిల్స్ పెడుతున్నాను నేను, మెత్తగా ఉడికేంత వరకు. 5 విజిల్స్ అయ్యాయండి. పప్పు కరెక్ట్గా సరిపోయింది, మెత్తగా ఉడికిపోయింది ఇలాగా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకున్నాము, ఎందుకంటే నాకు సాల్ట్ వేస్తే పప్పు తొందరగా ఉడకదండి. అందుకు కావాల్సినంత సాల్ట్ వేసుకోండి. పప్పు గుత్తి తీసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలి. సాల్ట్ చూసుకొని వేసుకోండి. సరిపోతుంది, పూర్తి మెత్తగా అవసరం లేదండి, సరిపోతుంది. అందరూ ఎంతగానో ఇష్టపడే మామిడికాయ పప్పు రెడీ అయింది చూడండి. ఇందులోకి మజ్జిగ మిరపకాయలు, వడియాలు నంజుకో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా వేడివేడి అన్నంలోకి కొంచెం పప్పు, మిరపకాయలు 2, వడియాలు, కొద్దిగా నెయ్యి, చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మీకు మజ్జిగ మిరపకాయలు ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.